అనకాపల్లి జిల్లాలో బాలిక దారుణ హత్యపై హోంమంత్రి బంగల్పూడి అనిత సీరియస్ అయ్యారు. జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడిన హోంమంత్రి సాధ్యమైనంత త్వరగా నిందితుడిని అరెస్ట్ చేయాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు. దీంతో నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి. రాంబెల్లి మండలం కొప్పగుండు పాలెంలో 9వ తరగతి చదువుతున్న బాలికపై సురేష్ అనే యువకుడు కత్తితో దాడి చేయడంతో బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో ఘటనా స్థలంలో కత్తిని వదిలేసి యువకుడు సురేష్ పరారయ్యాడు. అయితే ప్రేమ పేరుతో గత కొద్ది రోజులుగా సురేష్ బాలికను వేధిస్తున్నాడు. దీంతో సురేష్ వేధింపులపై బాలిక పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. బాలికపై వేధింపులకు పాల్పడుతున్నాడని అతన్ని జైలుకు పంపితే బెయిల్పై బయటకొచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు సురేష్. 10 రోజుల క్రితం బెయిల్పై బయటకొచ్చిన సురేష్ బాలిక ఇంట్లోకి చొరబడి కత్తితో నరికి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. దీంతో బాలిక స్పాట్లోనే మృతి చెందింది. బాలిక ఎప్పట్లాగే ఉదయం స్కూల్కి వెళ్లి సాయంత్రం తిరిగి ఇంటికి చేరుకుంది. అయితే అప్పటికే ఇంట్లో ఎవరూ లేరని చూసిన సురేష్ చేతిలో కత్తి పట్టుకుని కాపు కాశాడు. బాలిక ఇంట్లోకి రాగానే ఒక్క వేటుతో ఆమెపై కత్తితో దాడి చేసి పరారయ్యాడు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తాడు. నాయుడు, గుడ్ మార్నింగ్ మాధురి. ఏదైతే అనకాపల్లి జిల్లాలో చేతి చేసుకున్న ఘటన అయితే మాత్రం దారుణమైన కూడా మనకి అనిపిస్తుంది. ఎందుకంటే ఒక ప్రేమోన్మది ఏడాదిగా ఒక బాలిక 14 సంవత్సరాల అభంశుభం తెలియని బాలికపై అయితే మాత్రం ఇటువంటి దారుణానికి ఒడిగట్టాడంటేనే చాలా మొత్తం అంతా కూడా ప్రపంచం అంతా కూడా సీన్ గా చూస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే 26 సంవత్సరాలు ఉన్నటువంటి ఈ ఏదైతే సురేష్ ఉన్నాడో, బోడాబత్తుల సురేష్ అనే వ్యక్తి ఈ 14 సంవత్సరాల బద్ది దర్శిని గత కొంతకాలంగా అయితే మాత్రం ప్రేమ పేరుతో అయితే ఆమెను వెంటాడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అయితే తల్లిదండ్రులు గత 2-3 నెలల క్రితం అయితే కనుక ఆ బోడాబత్తుల సురేష్ పై అయితే కేసు పెట్టడంతో అయితే పోలీసులు అయితే మాత్రం జైలుకు కూడా పంపిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏదైతే 10 రోజుల క్రితం జైలు నుంచి బయటకు వచ్చిన బోడాబత్తుల సురేష్ ఏ బద్ది దర్శిని అనే అమ్మాయిని 14 సంవత్సరాల బాలికపై అయితే మాత్రం అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అంటే నిన్న స్కూల్ నుంచి వస్తున్న పరిస్థితుల్లో అయితే మాత్రం అమ్మాయి అక్కడ ఏదైతే అనకాపల్లి జిల్లా రాంపల్లి మండలం కుప్పగొండపాలెంలో జరిగిన పరిస్థితి చూస్తున్నట్టయితే కనుక రాంపల్లి నుంచి వాళ్ళ ఊరు నుంచి రాంపల్లికి అయితే మాత్రం జిల్లా స్కూల్లో చదువుతున్న పరిస్థితి అమ్మాయిని స్కూల్ నుంచి వస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. రోజులాగే పాఠశాలకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చింది. కొద్దిసేపటికి అయితే మాత్రం ఆయనలో ఈ బోడాబత్తుల సురేష్ అనే యువకుడు అయితే మాత్రం ఇంట్లోకి ఎంటర్ అయ్యి అమ్మాయిని అతి దారుణంగా కిరాతకంగా అమ్మాయిని కత్తితో నరికిన పరిస్థితి ఉంది. అంటే ఆ కత్తితో నరికి ఉండగానే నాన్నమ్మ అయితే మాత్రం తలుపు తోసుకుని వచ్చింది. తలుపు తోసుకుని వచ్చేసరికి ఈ నాన్నమ్మ ఎవరైతే కాంతం అనే ఉన్నారో ఆవిడ లోపలికి ఇంట్లోకి వచ్చేసరికి అయితే మాత్రం ఈ సురేష్ ఆమెను నెట్టుకుంటూ బయటకు పారిపోతుండగా కాంతం అడ్డుకునే పరిస్థితి కూడా చేసింది. అయినప్పటికీ కూడా బోడాబత్తుల సురేష్ అయితే కత్తిని కూడా అక్కడే వదిలేసి పారిపోయిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. అంటే నాన్నమ్మ కూడా పూర్తి స్థాయిలో నిర్ఘాంతపోయిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే అనాలోచితంగా అక్కడ జరిగిన పరిస్థితి ఆమెను అర్థం చేసుకునే లోపే ఈ సురేష్ పరారావడంతో అయితే మాత్రం ఆమె పాల్గొన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. వెంటనే ఆమె గుండెలు ఏడ్చుకుంటూ ఉండేసరికి ఇక్కడ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఆ వెంకటరమణ వరలక్ష్మి కూడా తర్వాత రావడం జరిగింది. వీళ్ళందరూ వచ్చి ఆ బాలిక అక్కడ ఉన్న పరిస్థితిని చూసి నిర్ఘాంతమైన పరిస్థితి కూడా కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఆమె రక్తస్రావం జరుగుతుంది. మాత్రం రక్తపు మడుగులోనే అమ్మాయి ఉంది. హాస్పిటల్ కూడా తీసుకెళ్లే పరిస్థితి లేకపోవడం అయితే అమ్మాయి అక్కడికక్కడే మృతి చెందిన పరిస్థితి ఉన్నట్టు కూడా తల్లిదండ్రులు అయితే మాత్రం గుండెలు అవిసేలా ఏడుస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. వెంటనే ఆ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డిఎస్పీ సత్యనారాయణ వెంటనే అక్కడ రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే హోంమంత్రి అనిత కూడా దీనిపై సీరియస్ గా తీసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మహిళలపై దారుణాలపై మాత్రం సీరియస్ గా ఉంటానంటూ కూడా హోంమంత్రి వంగల్పూడి అనిత సీరియస్ గా చెప్పిన నేపథ్యంలో వంగల్పూడి అనిత పక్క నియోజకవర్గమే కావడంతో ఇటువంటి ఘటన జరగడంతో అయితే మాత్రం హోంమంత్రి చాలా సీరియస్ గా ఉన్నారు. దీనిపై అయితే మాత్రం వెంటనే ఎస్పీతో మాట్లాడి వెంటనే సురేష్ బోడాబత్తుల సురేష్ ఉన్నాడు, ఆయన్ని వెంటనే పట్టుకొని తీరాలని చెప్పేసి కఠినంగా శిక్షించాలంటూ కూడా హోంమంత్రి తెలియజేసిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. మాధురి. రైట్, థ్యాంక్ యూ నాయుడు. Thank you.
నేను చూడు 6 గంటల